ఏమైనా చేసుకుంటావు, దేనికన్నా వస్తాం. నీదేంది మధ్యలో నువ్వు ఎక్స్ట్రా లేదు. ఒక లేడీస్ లెక్క మాట్లాడు. నువ్వు పెళ్ళైంది కదా, నీ పిల్లలు ఉన్నారు, ఎట్లా మాట్లాడుతున్నావు? ఉన్నాడు, మొగుడు ఉన్నాడు. ఏందంటే ఇప్పుడు ఏంది తొక్కలో మీటింగ్ నువ్వు చెప్పడానికి వచ్చిన వేడ. చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు సిరీస. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ సార్. ఏడు ఉంటారు హైదరాబాద్? నాంపల్లి. నీకున్న సమస్య ఏంది ఒకసారి క్లియర్ చెప్తావా? నా సమస్య చెప్పలేని సమస్య సార్. మాది ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాము. 4 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. సో మాకు ఇక్కడ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు. 1 year బ్యాక్ ఒక అమ్మాయి మా ఆపోజిట్ లో దిగింది, మా పక్క ఫ్లాట్ లో. చాలా బాగా మాట్లాడుతుంది, మాతో బాగా కలిసిపోయింది. ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండేవాళ్ళం మేము. రీసెంట్ గా తన బిహేవియర్ ఏం బాగాలేదు సార్. ఆమెతో ఏం సమస్య నీకు? ఆమెతోనే సమస్య సార్. నాకు నైబర్స్ తో ఎవరితోనూ ప్రాబ్లమ్స్ లేవు, అలాంటివి ఏం కాదు సార్. తన బిహేవింగ్ బాగాలేదు, ఫ్లర్ట్ చేస్తుంది. ఫ్లర్ట్ ఎవరు? మీ హస్బెండ్ కా? లేదు సార్, నాకు చేస్తుంది సార్. వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఫస్ట్ లో తను ఎవరో నాకు తెలియనట్టే ఉన్నాను. తనే వచ్చి మేము ఇలా కొత్తగా జాయిన్ అయ్యాము, మాకు ఎవరు తెలియదని తనే మాటలు మొదలుపెట్టింది. మా ఆయన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు జాబ్కి వెళ్ళి, తన హస్బెండ్ కూడా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. సో మాకు ఎవరు అక్కడ తెలియదు, నైబర్స్ కూడా అని చెప్పి తను అప్పుడప్పుడు వస్తూ ఏం కావాలన్నా తీసుకొని వెళ్ళడం, నాకేమైనా అవసరం అయితే తన దగ్గరికి వెళ్ళడం. ఒకవేళ మా హస్బెండ్ లేట్ నైట్ ఇంటికి వస్తే వాళ్ళ ఫ్లాట్కి నేను వెళ్ళడం, వాళ్ళ హస్బెండ్ లేట్ నైట్ వస్తే మా ఫ్లాట్కి తనే రావడం. ఒక మంచి ఫ్రెండ్స్ లాగా బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరికి. ఒక సిస్టర్స్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా అన్యోన్యంగా ఉన్నాము. సడన్ గా తనకి ఏమైందో నాకు తెలియదు. అంతసేపు బాగానే ఉండింది 1 year దాకా. తర్వాత నీ వీడియో నా దగ్గర ఉంది, నీ గురించి నాకు తెలుసు, నువ్వు నాకు కావాలి, నాతో ఒక రాత్రి నువ్వు గడుపు, నేనేంటో గడపాలని చెప్తుందా? అవును సార్. ఒక అమ్మాయి ఏమని కలుస్తారు ఇద్దరి మధ్యలో? ఏమో సార్, నాకు కూడా తెలియదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము, తన హెల్ప్ తో మేము శారీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అది నాకు తెలియకుండా అమ్మాయి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. ఆ బాబు ఉన్నాడు, నాకు పెళ్ళైంది, మా హస్బెండ్ ఉన్నాడు, అది తప్పు. అలాంటి ఫీలింగ్స్ ఏంటి అంటే, లేదు నాకు నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది, ఒకసారి నాతో గడుపు, నీకు కూడా తెలుస్తుంది, నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతాయి అని చెప్పి చాలా హెరాస్ చేస్తుంది సార్. ఎక్కడంటే అక్కడ ముట్టుకోవడం, ఎలా అంటే అలా నాతో ఉండడము. ఒక మగవాడి కంటే ఎక్కువ కామంతో ఉంటుంది. సో ఆమెతో అయితే నువ్వు కాంటాక్ట్ లో ఉన్నావు కదా, మాట్లాడుతుంది కదా, ఎవ్రీడే కాల్ చేస్తుంది సార్. ఓకే, నువ్వు ఫోన్ చేసి పిలవగలుగుతావమ్మా? మరి అమ్మ వస్తుందా మరి నువ్వు పిలిస్తే? వస్తుంది సార్. హలో చెప్పు సిరి, ఎప్పుడు నేనే ఫోన్ చేస్తుండే కానీ కట్ చేస్తుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, ఆలోచించినావు మరి మన ఇద్దరి గురించి? చెప్పాను కదా మన ఇద్దరికి కుదరదు, వద్దు, ఇలాంటివి తప్పు అని. ఎందుకు కుదరదబ్బా చెప్పు, ఎందుకు కుదరదు? నాకు నీ మీద పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఒక అమ్మాయి చేసుకోవడం ఏంటి, వద్దు, ఇలాంటివి నచ్చదు, ఇంతటితో వదిలే, నాకు కాల్ చెయ్యకు. ఎవరన్నారమ్మా అమ్మాయి చేసుకోరానండి? అసలు ఎంత సెక్సీగా ఉంటావో తెలుసా? మీ ఆయనతో నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు మీ ఆయనతో సెక్సీగా ఉంటున్నావు కదా, అలాగే నాతో ఒకసారి వచ్చి చూడు. ఆ ఎంజాయ్మెంట్ ఎంత చూపిస్తా, ఆ కిక్కు, ఆ మజా, ఆ థ్రిల్లింగ్ ఏదైనా ఉంటుంది అబ్బా, ఊహించుకుంటేనే నాకు అట్లా అనిపిస్తుంది. అమ్మాయి చేసుకోవడం తప్పు, వద్దు, నీకు పెళ్ళయింది, నీకు మొగుడున్నాడు కదా, మళ్ళీ నా ఆయనకి ఎందుకు పడుతున్నావు? అమ్మాయి అంటే ఏంటి? ఆడోళ్ళు చేసుకోరా? ఆపుతావా? ఇంకా నాకు నచ్చవు ఇలాంటివన్నీ, నీకు చెప్తూనే ఉన్నాను కదా ప్రతిసారి, నన్ను ఇబ్బంది పెట్టకు. ముందు నేను మర్చిపోయినా, నీ వీడియో నా దగ్గర ఉంది, అది మర్చిపోక ఫస్ట్. అర్థమవుతుందా? నీకు వీడియో డిలీట్ కావాలంటే నా దగ్గరకు వచ్చి కలు. ఏం ఖరాబ్ అయిందా? ఒకసారి కలవమంటే నీకు చెప్తున్నాను కదా, నాకు పెళ్ళైంది, తప్పు అవన్నీ చేయడము. మా ఆయనకు తెలిసిందంటే పిచ్చి లేపకు సిరి, నీతో కలవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను వస్తున్నా ఇంటికి. వద్దు, నువ్వు ఇంటికి రావద్దు, ఇవన్నీ చెప్పకు. కనుక్కున్నదా నా ఇంటికి? మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. ఫస్ట్ నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడికి రా నువ్వు. ఇవన్నీ తొక్కలు మొట్టల మాటలు చెప్పకు. నాకు కలుస్తున్నావా లేదా అది చెప్పు. మనం ఫస్ట్ కూర్చొని మాట్లాడదాం, తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. ప్రెసెంట్ అయితే ఇవేం వద్దు. మన ఇద్దరం పండుకోవాలి, నీతో నేను కలవాలనిపిస్తుంది నాకు. మన ఇద్దరం పండుకోవాలి, నీతో నేను కలవాలనిపిస్తుంది నాకు. నీకు సుఖం అంటే చూపిస్తాను, నీతో కలవాలనిపిస్తుంది నాకు, అంతే. ఇక నాకేం మాటలు వస్తలేవు. నేను పడుకోవాలి, ఉండాలి,
చెయ్యాలి, అగ్గించుకోవాలి, కిస్సు ఏమేమో వస్తున్నాయి పిచ్చి పిచ్చి ఆలోచన నిన్ను చూడంగానే. వస్తావా మరి? నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడ కలుద్దాం, అక్కడ మాట్లాడదాం. నేను చెప్పిన ప్లేస్ కు నువ్వురా. నువ్వు చెప్పిన ప్లేస్ నేను ఎందుకు వస్తా చెప్పు? నీకు నాతో కలవాలనుకుంటే నేను చెప్పిన ప్లేస్కి రా, లేదు అంటే నీ ఇష్టం. ఎన్ని రోజుల నుంచి బతిలాడుతున్నా చిరి నిన్ను కలవాలని. మళ్ళీ నేను చెప్పిన ప్లేస్ కంటే ఏంటి? ఏమైనా చేయాలనుకుంటున్నావు ఏంటి? లేదు, నేను చెప్పిన నువ్వు రావాలి కదా. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రా, ఫస్ట్ కూర్చొని మాట్లాడదామని చెప్పా. కూర్చొని మాట్లాడతామని చెప్పకు, కలుద్దామని చెప్పిద్దరు. నువ్వు ఫస్ట్ అయితే రా. కలుద్దామా వద్దా? కలవాలి ఇప్పుడు మన ఇద్దరం ఏకాంతంగా, ఎవ్వరు మనం డిస్టర్బెన్స్ చేయకుండా అన్నంత ప్లేస్ లోకి వెళ్ళిపోతాం ఇద్దరం. చెప్పు. సరే ఓకే, నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడికి రా. కలుద్దాం కదా. రా, సరే రా. ఏముండొద్దు మన ఇంటి మీద, మన ఇద్దరమే ఉండాలి. మన లోక జ్ఞానం కూడా మన ఇద్దరం మర్చిపోవాలి, అట్లా చేసుకోవాలి. అదేందో కూడా నీకు నేను చూపిస్తా. ఫస్ట్ అయితే రా నువ్వు. కలుస్తా అని చెప్పు. కలుస్తాను, రా. ఓకే, లొకేషన్ షేర్ చేయి, మరి వస్తా. సరే. నేనైతే కెమెరా సెట్ చేసిన కనిపించకుండా ఆడ మొత్తం కటన్తో అయితే క్లోజ్ చేసి ఉంది కెమెరా కనిపించకుండా. సో నువ్వేం టెన్షన్ అవ్వకమ్మా, అమ్మ వచ్చినప్పుడు మాట్లాడు క్లియర్గా. నువ్వు భయపడాల్సింది ఏం లేదు. ఏదైనా అంటే నేను పక్కనే ఉంటా. నేను ఒక 3-4-5 minutes తర్వాత ఆగి వస్తా సార్. అప్పటి వరకు ఏం మాట్లాడో చూద్దాం. ఇటు సైడ్ వాయిస్ క్లారిటీ రావాలి, ఇట్లా పెట్టాను. ఓకే. ఏం సిరి ఇక్కడికి రమ్మని చెప్పారు, చెప్పు. ఏం చెక్ చేసావు? ఇక్కడ రూమ్ కొత్తగా ఉంది, ప్లేస్ అంతా. మా ఫ్రెండ్ రూమ్. ఫ్రెండ్? మరి మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు? ఎవరు లేరని రమ్మని చెప్పి వీళ్ళు. ఎవరు లేరని చెప్పావా? నాకేం డౌట్ కొడుతుంది. ఏమన్నా ప్లాన్ చేసినావా ఇక్కడ ఏమన్నా చేద్దామన్నా? లేదు. నడు వెళ్దాం, నడు. నాకు నచ్చదు ఇవన్నీ. నీకు నచ్చదని నాకు మొట్టల మాటలు చెప్పకు. నాకు మొగోళ్ళ మాటలు వచ్చేస్తున్నాయి గలీజ్గా. నన్ను ఇబ్బంది పెట్టకు, ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నీకు మల్లెపూలు తెస్తానని చెప్పినా, లేకపోతే మల్లెపూలు కాదు, ఫస్ట్ కూర్చొని మాట్లాడు. నేను తీసుకొని వచ్చి బండ్లో పెట్టి ఉంటా. అయ్యో తీసుకొని రావాలి మల్లెపూలు. మల్లెపూలు కాదని చెప్పినా కదా, ఫస్ట్ మాట్లాడు, కూర్చొని మాట్లాడు. ఏం మాట్లాడుతావు? లవడా నువ్వు మాట్లాడేది. నడు ఫస్ట్, నువ్వు ఏం చేసేది? నడు. వెళ్ళి నీ మొగుడు ఎవరినంటావు? అయిపోయింది, ఆయనకి వచ్చింది. ఇప్పుడు నడు. ఇవన్నీ చెప్పకు. ఇవన్నీ నాకు కుదరవు, నాకు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. ఇంతటితో ఆపేయాలి. ఎంత ఆగపా. నీ వీడియో ఉందని మర్చిపోయావా నువ్వు? ఆ వీడియో ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చావు నువ్వు. నీ వీడియో డిలీట్ చేయాలంటే నాతో కలవాలి. నేను రాను. నీ మూగుడు కంటే ఎక్కువ సుఖం చూపిస్తున్నాడు. నడు. నేను రాను. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చి లేస్తుంది. నడు వెళ్దాం బెడ్రూమ్. వద్దు, అసలు నాతో కలిస్తే నీకేముంటుంది సుఖం చెప్పు? అమ్మాయిలు కలిస్తే ఏమొస్తుంది? శారీరక సుఖం ఏముంటుంది? ఒక్కసారి వచ్చి చూడు. సుఖం అంటే ఏంది? ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తే. నీకు తెలియదు సుఖము. అబ్బా, నాకు నేను చూస్తుంటే టెంప్టింగ్ అయిపోతున్నా. నడు. వాయిస్ లేనని ఫీలింగ్స్ నాకు వచ్చేసి. ఎందుకు అమ్మాయిలు కలిస్తే ఏముంటుంది? ఏముండదు. అమ్మాయిలు కలిస్తే ఏముండదు అనేది నీకు చూపిస్తా. ఆ సుఖం మీద నీకు చూపిస్తున్నాడు. ఒక్కసారి అబ్బా ప్లీజ్ ఒక్కసారి. వద్దు. వద్దంటే ఏంది? బెడ్రూమ్ ఎక్కడ నాడు. నువ్వు ఇవన్నీ చెప్పకు సిరి. నువ్వు వస్తానన్నావు కదా, ఇప్పుడు కలుస్తాను అన్నవా లేదా నాతో? ఇప్పుడు ఫోన్లు అన్నవా లేదా? మాట్లాడదామని పిలిచింది. ఏంది మొట్టను మాట్లాడేది? నాకు తెలియదు ఇవన్నీ. నడు కలవాలి నాతో ఇప్పుడు. నేను కలవను, లేకపోతే చేసేస్తా. చీదరగా ఉంది నువ్వు పట్టుకుంటా అంటే. నాకైతే ఎంజాయ్గా ఫీల్ అవుతున్నా తెలుసా. కంపరంగా ఉంది నాకు. నాకైతే వదులు, చెయ్యొద్దు మాట్లాడు. అట్లా గుంజుకోకు, నాకు బాధ అనిపిస్తుంది. వద్దులు, చెయ్యొద్దు మాట్లాడేది అంటే మాట్లాడు, కూర్చొని చెయ్యొద్దు. మనం టీవీ చూసుకుంటా, మనం ఇద్దరము షాపింగ్కి వెళ్ళేసి వచ్చి గుర్తుందా? టీవీ చూసుకుంటా, పానీపూరి తినుకుంటా, కాళ్ళ మీద కాళ్ళు. అప్పుడు నువ్వు వేరేలా ఉన్నావు, ఇలా లేవు. అప్పుడు నుంచే స్టార్ట్ అయింది. నీలో కామం ఉంది ఇప్పుడు, అప్పుడు కామం లేదు. నీతో ఫ్రెండ్షిప్ అప్పటి నుంచే ఉంది. నాకు నీకు అర్థం కావట్లేదు. నీ మీద కామంతో కట్టకట్టలాడతాను. కరెక్ట్ కనుక్కున్నావు. కామంతో కట్టకట్టలాడుతున్నా కదా. నడువు అబ్బా ప్లీజ్ ఒక్కసారి. నీ కామానికి నేను బలి చెయ్యకు.
నీకేమైనా పిచ్చా? ఒకసారి వచ్చి చూడు, అర్థమవుతుంది ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు. ఇంత బతిని అడుచుకోవద్దు తెలుసా, ఒక్కసారి వచ్చి చూడబ్బా. వద్దని చెప్పాను కదా, నీకు అంత కాలం ఉంటే మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక అమ్మాయి తీసుకో. ఇగో నువ్వు ఇప్పుడు బెడ్రూమ్ లోకి రాకపోయినా అంటే ఈయనే చేసేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు నాకే తెలియదు. నువ్వు ఒక బాయ్ ఒక గోల్ ఏం చేస్తారో అదే చేసేస్తా. నువ్వు నన్ను ఏం చేయవు లే అనుకుంటున్నావా? ఆడపిల్ల ఏం చేస్తావు? ఏం లేదు చేయడానికి జరుగు. నువ్వు నాకు అది ఒకటే లేదు, అన్నీ ఉన్నాయి. అర్థమైందా? నువ్వు లే ఫస్ట్ దూరం వెళ్ళు. ఇవన్నీ చెప్పక సిరి. నాకు నీ ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలా? ఏంది సొల్యూషన్? సొల్యూషన్ కావాలా? నువ్వు రాకు. రాను. నా వీడియోస్ డిలీట్ చేయి. వీడియో డిలీట్ ఎందుకు చేస్తా? ఒకసారి వచ్చిపో, డిలీట్ చేస్తా. ఎందుకు? ఒకసారి వచ్చిపో. అదే ఎందుకు? కాళ్ళు పట్టుకుంటుంది ఒక్కసారి ప్లీజ్. నువ్వు ముట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ముడుతుంటే నాకు అసలు నీ చేతులు చూడు ఎంత స్మూత్. నా కంపరం. వద్దంటవేంది? నడు. నీ వీడియోస్ నా దగ్గర ఉన్న విషయం మర్చిపోయావా ఏంటి నువ్వు? అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఉన్నదాన్ని బయట గుంజుతా నిన్ను. నీ ఇజ్జత పోతుంది, ఇజ్జతలు కదా చచ్చిపోతావు నువ్వు అనుకుంటుంది కూడా అదే. నువ్వు కూడా బయటికి వస్తావు. నేను రాను. నీ వీడియోస్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు బయటకు వస్తాను? నువ్వు పోతావు కానీ బయటికి. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుంది? ఒక్కసారి వచ్చేయి. వద్దు. నేను చెప్పింది వింటావా అయినవా? వద్దు అన్నాను కదా, నీకు నాకు వద్దు. ఆడపిల్ల ఏమొద్దే, ఏమొద్దు. ఒకసారి వచ్చి చూడు, తెలుస్తుంది నీకు. నీ ఇష్టం చెప్తున్నా. ఇప్పుడు వచ్చినవా మంచితనంతో నీ వీడియో నువ్వు వచ్చినవంటే నా పని నేను కానిచ్చుకుంటా. నీ వీడియో డిలీట్ చేసేస్తా. నీకు నాకు సంబంధం లేదు. ఒక్కసారి వచ్చి చూడు. ఇవన్నీ కథలు దెంగకు నాకు ఆడద్దా. నడు. లేదు వద్దంటే నెత్తి ఖరాబ్ అయిందా? నడు. ఎక్కడికి? నడు, వెళ్దాం. నడు. రాను. ఏం జరుగుతుంది? నువ్వెవరు? ఎవరు కాదు. ఎవడే ఇడు? ఇక్కడ మాట్లాడుకుంటే మధ్య నువ్వు అని మాట్లాడడానికి ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ మాట్లాడి మా ఇష్టం ఏమైనా చేసుకుంటావు. దేనికన్నా వస్తాం. నీదేంది మధ్యలో నువ్వు ఎక్స్ట్రా లేవు. నువ్వు ఇట్లా రుబాబ్ చేస్తే బాగుండదు. మళ్ళీ ఎట్లా చేయాలో అట్లా చేయాల్సి వస్తుంది. ఏం కథలు చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తావు? ఆమెతో ఏం చేస్తావు చెప్పు? ఏదైనా చేసుకుంటా. ఏం చేసుకుంటావు? నీకేముందని చేస్తావు ఆమెతో? నీకేముందని చేస్తావు ఆమెతో? నువ్వు ఒక లేడీ, నీకు అర్థం కావట్లే. ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పు? నువ్వు ఇవన్నీ నాకు చెప్పొద్దు. నాకు ఆమెతోని కలవాలనిపిస్తుంది. ఏం కలిసి ఏం చేస్తావు? శారీరకంగా కలుస్తా. నీకు సిగ్గుందా? నీకు ఏం మాట్లాడుతున్నావు? లేదు. ఒక లేడీస్ లెక్క మాట్లాడు. నువ్వు పెళ్ళైంది కదా, నీ పిల్లలు ఉన్నారు. ఎట్లా మాట్లాడుతున్నావు? ఉన్నాడు, మొగుడు ఉన్నాడు. ఏందంటే ఇప్పుడు ఏంది తొక్కలో మీటింగ్ నువ్వు చెప్పడానికి వచ్చింది కదా. మాట్లాడే పద్ధతికి మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కథలు చేయకడా. ఏం అసలు నువ్వెవడు రా నాకు చెప్పతందుకు. తమాషాలు చేయకడా. మాట్లాడు. ఇటు మాట్లాడమ్మా. ఇగో మర్యాద చెప్తున్నా, కథలు చేయకు. ఎందుకు ఇక్కడ మాట్లాడమ్మా. ఏంది రూబాబా కథలు చేస్తున్నావు? ఏం నాటకాలు చేస్తున్నావు? అప్పుడు నువ్వు చూకుంటుంటే ఏం తమాషాలు అయితే. నువ్వు ఒక లేడీవేనా? నువ్వు ఒక లేడీవేనా? లేడీ వాళ్ళకి మాట్లాడుతున్నావు. సిగ్గుందా? డ్రెస్ చూడు, నువ్వు చూడు. లేడీ అంటున్నావు. కొట్టకేం చేస్తారు మరి? మర్యాద చెప్తుంటే మొగడు నువ్వు ఆడదాని లెక్క ఉన్నావు. ఏంది ఆడదాని లెక్క ఉన్నావు? షర్ట్ వేసుకొని పగులుతా. మళ్ళీ ఇంకా దెబ్బలు తినాలా? ఇంకా పడాలా? ఎందుకు కొట్ట? ఎందుకు వస్తున్నాడా? సిగ్గు గురించి మాట్లాడుతున్నావు. వచ్చి మాట్లాడు. కొట్టకుండా మాట్లాడు. కొట్టకుండా మాట్లాడు. నువ్వేం చేసి ఆమెకి ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఆమెకి ఇష్టం లేకపోతే బలవంతం ఏం చేయాలి? నీకు ఇష్టంతో కదా నేను వచ్చింది. తమాషాలు చేస్తున్నా. తమాషాలు వీడియోలు ఏది? వీడియోలు చెప్పు, చూపి. ఏం కథలు చేస్తున్నా? వీడియో లేదు చెప్పు. ఫోన్ ఎందుకు లేదు? ఫోన్ తీ. ఫోన్ తీ. టచ్ చేయకుండా మాట్లాడు. ఏది టచ్ చేయకుండా మాట్లాడే? నువ్వు కొంచెం మంచి ఎవరు టచ్ చేయని అట్లే మాట్లాడతావు. ఎట్లా వస్తున్నావు? నా మొగుడే నన్ను కొట్టలేదు, నువ్వు అని నన్ను కొట్టలేదు. ఇట్లుంటే ఎవడు కొడతాను మరి? నేను చూసి భయపడే చేస్తున్నావు. ముగ్గురాళ్ళకు అయితే నువ్వు ఒక తల్లిలాగానే మాట్లాడుతున్నావు. అయితే బాబు పెట్టుకొని నువ్వు నా ఫ్యామిలీ గురించి నువ్వు అని మాట్లాడడానికి కొట్టకుండా మాట్లాడు. ఫస్ట్
ఊక ఎందుకు చేసుకుంటున్నావు నా మీద నువ్వు? మరి నువ్వు సైలెంట్ గా మాట్లాడలేదు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి బ్రదర్. తగ్గి మాట్లాడు మరి. నువ్వు ఎందుకు ఇంకా రేజ్ అవుతున్నావు? నేనెందుకు తగ్గాలి చెప్పు? ఎందుకు తగ్గాలంటావు? ఏంది వీడియో ఉందని ఇది చేస్తున్నాను? నీకు చెప్పినా నేను వీడియో ఉందని? చెప్పినావు కదా, చెప్పండి. ఇంట్లో ఇంత బలి తెగుతారు ఎవరు? ఈమెకి ఇట్లా కాదు కానీ నీకు ఇట్లా కాదు. ఆడ ఎక్కడికి కనిపిస్తుంది ఆడ కెమెరా. కెమెరా ఏంది? ఫస్ట్ కెమెరా పెట్టు. కెమెరా కూర్చొని మాట్లాడు ఫస్ట్. ఏడికి లేస్తున్నావు? కూర్చో ఫస్ట్. ఫస్ట్ కెమెరా ఆపండి. ఏం చేయాలనుకుంటారు? ఫస్ట్ కెమెరా ఆపండి. ఏం ఆపేది? ఏంది ఆపేది? నువ్వు రికార్డ్ చేసినప్పుడు తెలియదా? నేనేం రికార్డ్ చేయలేదు కానీ ఫస్ట్ కెమెరా ఆపండి. ఫస్ట్ కెమెరా ఆపండి. వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ కెమెరా ఆపండి. ఆపేది ఏం లేదు. ఫస్ట్ కూర్చొని మాట్లాడు. ఒక ఆడపిల్లది వీడియో అర్థం చేసుకోండి. ఫస్ట్ కెమెరా ఆపండి. ఏం ఆపేది? సిరి ఫస్ట్ కెమెరా ఆపండి. ప్లీజ్ అర్థం చేసుకో సిరి. నా లైఫ్ పాస్ అవుతుంది. ఆమె లైఫ్ కదా. నేను ఆఫ్ చేసేస్తాను. ఫ్రెండ్స్ నువ్వు చేసే పని ఏంది? సిరి మనమంతా క్లోజ్ ఉండాలి నీకు తెలియదా? లేదమ్మా, అమ్మాయి వీడియో పెట్టుకొని బెదిరిస్తుంది నన్ను ఎవ్రీడే. ఏం మాట్లాడు? నువ్వు నీ ఇష్టంతోటే కదా నేను మాట్లాడింది. మనం ఎక్కడికి వెళ్ళాలని ఇద్దరు కలిసేసి వెళ్ళాం కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అప్పుడు నువ్వు బాగున్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. లేదు నువ్వు మారిపోయినావు. ఎవరైనా పిలుచుకొని రావడం ఏంటి? ఏంటమ్మా ఎవరైనా పిలుచుకొచ్చేది? నువ్వు బట్టలు లేకుండా ఆమె వీడియో తీసుకుంటావు. నీ బట్టలతో ఉన్న వీడియో మేము తీసుకుంటాం తప్ప నీకు? మేము మంచిగా తీసుకున్నాం. ఏం తీసుకున్నది? అది బట్టలు లేకుండా తీసుకోవడం మంచిదా? వీడియో తీసుకోవడమే కాకుండా ఇంకా పబ్లిక్ లో పెడతా ఉంటాను. ఇంత సిగ్గులేదు నీకు? ఓ తల్లినానే మాట్లాడుతున్నావు అప్పటి నుంచి నువ్వు. అసలు మీ మొగుడు ఎట్లుంటున్నావు కూడా అర్థం కావట్లేదు ఇంట్లో. ఫ్యామిలీ జోలికి ఏంటి ఫ్యామిలీ జోలికి వెళ్ళదు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళు. నాతో మాట్లాడారు. సరే నీకు అట్లాంటి ఫీలింగ్ ఉంటే అలాంటి వాళ్ళతో తిరుగు. ఆమెతో ఏం ప్రాబ్లం నీకు? ఆమెకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆమెతో నీకు అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నామ్మా? బాబుని ఎందుకు అన్నావు? నాకు ఉన్నాయి కానీ అప్పుడు మా పేరెంట్స్ చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే నాకు. వాళ్ళు పెళ్లి చేసేసిండ్రు. పెళ్లి చేసేసాను మరి ఎట్లా కన్నావు బాబుని? మరి నువ్వేం కొడతా చేసి కనకపోయినా ఇంకోటితోటి పెళ్లి చేసుకొని సిగ్గుండాలి. ఏం చేస్తున్నావు? మాట్లాడడానికైనా ఉండాలి సెన్స్. ఆ ఇష్టం అంట ఆమెతో గడుపుతా అంటే ఏంది ఆ మాటలు? గడిపి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతావు? ఏం సెన్స్ లేకుండా. ఆమె దగ్గర వీడియో ఉంది. ఫస్ట్ వీడియో లేదన్న ఫోన్ లేదు. ఫోన్ మంచిగా ఇస్తే ఓకే తీమని వినేది రకంగా లాక్ చెప్పు. ఫస్ట్ లాక్ చెప్పు. ఫింగర్ ప్రింట్ పెట్టు. వెళ్ళిందా? ఆమెకు చూపి ఏమన్నా తీయమన్నా డిలీట్ చేయమా. రీసైకిల్ బిన్ అంతా అన్ని డిలీట్ చేసి పడేసి ఫార్మాట్ చేయి ఫస్ట్. ఫోన్ కూర్చో. నేను డిలీట్ చేసేస్తాను. నువ్వు అవసరం లేదు. డిలీట్ చేసుకుంటాం. ఫార్మాట్ ఫోన్ ఫార్మాట్ మొత్తం ఫోన్ రీసెట్ కొట్టు. దేని పోతాయి? ఇజ్జత్ పోతాయి. నువ్వు చేసే పని సిగ్గు అప్పుడు అనిపించలే నీకు? ఇప్పుడు ఇజ్జత్ పోతా అనిపిస్తుంది. చేసే పనికి సిగ్గుందా? మరి నువ్వు చేసే పనికి సిగ్గుందా? ఏమనుకోకుండా అయింది? తప్పైంది, నాదే తప్పైంది. నీకు కాదమ్మా, రేపటి నాడు నీ కొడుకు నీ మొగుడుకు తెలిస్తే ఎంత ఇజ్జత్ ఖరాబ్ అయితే నీకు అర్థమవుతుందా? నీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు అప్పుడే డిసైడ్ అయిపోవాలి. ఫ్యామిలీ పెళ్లి చేసుకొని ఇక్కడ దాకా చేసి తర్వాత వేరే వాళ్ళని బలవంతం ఏంది నువ్వు తీసుకురా? నువ్వు చేసే ఇబ్బంది అంటే నీకు తీసుకురాకపోయింటే ఆమె పరిస్థితి ఏంది మరి? అంటే మేము లేకుంటే బలవంతం అయితే చేస్తుంటే పక్క అయింది బ్రదర్. ఏమైంది? అట్లా ఇక వదిలేసి ఫస్ట్ కూర్చొని మాట్లాడమ్మా. నువ్వు కూర్చొని మాట్లాడు. ఇవన్నీ ఇట్లా కాదు కానీ వీళ్ళ ఆయనకి వాళ్ళకందరూ తెచ్చి పంచాయతీ చేద్దాం. ఇవన్నీ కాదు. నీకు వదిలేదు లేదమ్మా. ఫోన్ నెంబర్ చెప్పాను సారీ. ఇప్పుడే సారీ చెప్పాను. సారీ. ఇన్ని రోజులు బాధ పెట్టింది ఏం లేదు. చెప్పా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు. వద్దు అర్థం చేసుకో ప్లీజ్. సారీ. వద్దులేదు ఏం లేదు కానీ తీసుకురామని వదిలేదు లేదు. ఫస్ట్ అంటున్నా కదా బ్రదర్. ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే కూడా అర్థం చేసుకోరా? తప్పైంది జరిగితే కాదు. నీకు అర్థం కాదు ఏంటంటే ఈ రోజు ఈమె నెక్స్ట్ ఇంకో రోజు ఇంకో ఏమన్నా చేస్తాం. నీలో ఫీలింగ్ ఉంది కదా, నేనేం తప్ప అన్నట్లే. మీ ఆయనకు చెప్పి నీ పంచాయతీ ఏందో మీ ఆయనకు చెప్పు. నీ ఫీలింగ్ ఆడ తెలిసే ఇవన్నీ కుదరదు. మన తీసుకెళ్తారా? కెమెరా ఆన్ చేసి
సో గైస్ ఆ లేడీని అయితే మనం అయితే వాళ్ళ హస్బెండ్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ జరిగిన అన్ని చూపించడం జరిగింది. వాళ్ళ తర్వాత వాళ్ళ హస్బెండ్ చెప్పింది ఏంటంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళు మాట్లాడుకుంటామని చెప్పారు. సో నేనైతే వచ్చేసిన. సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో జాగ్రత్త ఉండండి గైస్. సో నేను చేసిన విధానం కరెక్ట్ రంగా కింద కామెంట్ చేయండి గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.